వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ టార్గెట్ గా ఫ్లెక్సీ కలకలం. ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు. వైఎస్ జగన్ సంచలన నిర్ణయం. హిందూపురంలో 2 కీలక నేతలు అవుట్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు. నటి రన్యారావుకు 7 ఏళ్ల జైలు శిక్ష విధింపు. హంద్రీ నివాతో రాయలసీమ సస్యశ్యామలం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కీలక వ్యాఖ్య. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ బస్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డు వెలిసింది. ఈ బోర్డులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి A to Z అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండడం షాక్ కి గురిచేసింది. ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన DRF టీం ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ బస్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డు వెలిసింది. ఈ బోర్డులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి A to Z అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండడం షాక్ కి గురిచేసింది. ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన DRF టీం ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది. కొండూరు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం సమయంలో హిందూపురంలో తొలి వైసీపీ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. మరోవైపు హిందూపురంలో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014లో నందమూరి బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి కొండూరు దీపిక పోటీ చేసి ఓడిపోయారు. దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ అండగా నిలబడ్డారు. అయితే 2029 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని నవీన్ నిశ్చల్ ఇటీవల ఓ కార్యక్రమంలో బహిరంగ ప్రకటన చేశారు. నవీన్ బహిరంగ ప్రకటనతో దీపికా వర్గం అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దీపికా ఫిర్యాదుతోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇద్దరు కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన బెంగళూరు కోర్టు తాజాగా ఆమెకు 1 ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
అంతేకాక ఈ ఏడాది కాలంలో రణ్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా బెంగళూరు కోర్టు రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నటి రణ్యారావు ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. సహాయ సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఇంద్ర మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి వారు పేజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్లతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అవిఘ్నమస్తుగా ముందరు వేయడానికి శక్తి సరస్సులు చల్లుడు వారు వలదు జరిగిన జరగవు మండలాలు ఏవైతే మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందులో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వివేక్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు, సంజయ్ రెడ్డి గారు, కలెక్టర్ ప్రవీణ మేడం గారు, అదేవిధంగా ఎస్పీ గారు, టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, గతంలో మీరందరూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అలాగే ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రంజిరెడ్డి గారు, మరి ఫైన్ గారు, ఇక్కడ చేసిన ప్రతినిధులకి, అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఎన్నో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి వివిధ కార్యక్రమాలు చేపడతాం. 2 లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ 75 lakhs కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది. ఈరోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము 26 కోట్లతో ఈనాటి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము. చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వివేక్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, అదేవిధంగా నారాయణ కక్షదారులు ప్రజలు రాజీ మార్గాన్ని ఎన్నుకుంటే ప్రశాంత రాజమార్గంలో నడుచుకుంటూ జీవితాలను సాగించవచ్చని పాకాల మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఏపీ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమంపై పాకాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే, చట్టానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని విద్యార్థులకు పూర్ణిమాదేవి సూచించారు.
హంద్రీనివా జలాలతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ హంద్రీనివాకు శ్రీకారం చుడితే సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజల కలను సాకారం చేస్తున్నారని వారన్నారు. ట్యాంకర్ల ద్వారా కాలువలో నీళ్లు సరఫరా చేసి కుప్పానికి నీరు తెచ్చామంటూ జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం అసత్య ప్రచారం చేసుకుంది అంటూ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆయుపట్టుగా ఉంటుందో అది పోలవరం కావచ్చు, హంద్రీనివా కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇలా ఏ విషయంలో అయినా గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏమంటే విషయ పరిజ్ఞానం కానీ చిత్తశుద్ధి కానీ రెండూ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఆనాడు వచ్చి ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేసి చాలా వైరల్ కూడా అయింది. అది బటన్ నొక్కి నేను నీళ్లు వదిలానని చెప్పనేసి చెప్తే సాయంత్రానికి బాడుకి తీసుకొచ్చిన గేట్లు కూడా కేసరిపోయిన సంగతి మన మీడియా మిత్రులకి, కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ 12 నెలల్లోనే రమారమి బ్యాలెన్స్ ఉన్న పనుల్లో 80% పనులు పూర్తి చేసి ఈ ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆదివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకి సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు పనవాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.